కదా అనిల్ గారు నెక్స్ట్ కదా ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి ఒకసారి. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, ఇలా ఉండేవాడు, ఇలా గంభీరంగా ఇలా ఉండే, ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్తో మీరు వస్తారు. అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీస్గా. మీకు ఐశ్వర్య కాదు ఏమన్నారు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు. ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు. సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు. అలా ఫండ్ నడుస్తుంటుంది. ఆ తర్వాత సీఎం ఏం చేశారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి, అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ రావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాను. కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో. మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి, మీరు గమనించారా లేదో. సంక్రాంతికి వస్తున్నాం. 2025, 26, 27 వరకు వచ్చేస్తే కథలు. థ్యాంక్ యూ అనిల్ గారు. సార్ మీరు ఎమ్మెల్యే అవుతారనుకుంటే సీఎం అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. అనిల్ గారు పక్కా అనిల్ గారు ఇక్కడ కీర్తి. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే కనుక ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అవసరాల శ్రీనివాస్ గారితో స్టార్ట్ అవుతుంది. సో అవసరాల శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లంకి కీ పాయింట్ సాయి కుమార్ గారు. ఓహో. సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది. మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది. అలా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కీర్తి మీ ఫోన్ నంబర్ ఏంటి? చెప్తాను. ఏ ప్రొడక్షన్ చూడండి, స్టోరీ డిపార్ట్మెంట్లో పెట్టండి అయ్యా, తీసుకోండి అయ్యా, నోట్ చేసుకోండి. అదే అసలు ఏం చెప్పేస్తున్నా అనిల్, అసలు అందరూ ఎవ్రీబడి వెరీ నైస్. అనిల్ గారు కెన్ ఐ గెస్? యా ప్లీజ్. అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్యాస్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓహో. సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట. అంటే విలన్ కి అండ్ అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది. చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది. అంటే విలన్కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా? స్టాప్. మంచి హీరోనే కదా సార్, చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమవాలిని అండి. సో నాకు సో నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ ది అలా అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది.
వాళ్ళు సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దామని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్తో రావు. నువ్వు చెప్పే లోపల మేము జనవరి 14th వచ్చేసింది. Jan 14 రేపే రిలీజ్. ఏంటమ్మా వెరీ గుడ్. అనిల్ గారు చెప్పండి. యాక్చువల్గా రమేష్ గారు, నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి, ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ అంతా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుండొచ్చు, అంటే ఈమెకు సంబంధించి మీనాక్షి. సో ఆయన కూడా ఎక్స్ కాప్ కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన్ని కేసు డీల్ చేయడానికి పిలిచుండొచ్చు. అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్కు ఆటోమేటిక్గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి ఆమె ఏమన్నా ఇది చేయొచ్చండి. ఇలా ఏం చేస్తావే? ఏం చేస్తా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఎవరన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా, చేతులు నరికి మిషన్లో పెడతా. వద్దు. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. అనిల్ గారు చాలా ఎక్కువైపోయింది కథలు. నాకు అన్ని కథలు వద్దమ్మా. నాకు ఓకే లాస్ట్ అనిల్ గారు. ఓకే ఎస్, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి గారికి అంటే అవసరాల శ్రీనివాసరావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అన్నారు కదా. సో ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఎలాగో వెంకటేష్ గారు ఎక్స్ కాప్ కాబట్టి సో ఆయన సజెషన్స్ కోసం ఇంటికి వస్తే ఐశ్వర్య గారికి వెంకటేష్ గారికి మధ్యలో మీనాక్షి గారు రావడం కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే బాలరాజు ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి అండ్ అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి మధ్యన మీరు లవ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పారు కాబట్టి సో అతని వల్ల ఏమన్నా నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ గారికి మధ్యన ఒక స్టోరీ ఉండొచ్చు. సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి సంక్రాంతికి మేము మీ దగ్గరికి వస్తున్నాం అనే ఏదైనా పాయింట్తో వెళ్ళి ఆ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనిపించింది. వీడు ఎవడు బాబు? ఎవరు బాబు? మీ బాబు. నాకు తెలీదు. ఇదే లాస్ట్ అండి కదా, ఇంతటితో కథలు సమాప్తం. నా గెస్ ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ మీనాక్షి గారు ఇద్దరు డాటర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరు పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో వెంకటేష్ గారు కూడా పాస్ట్లో ఏంటంటే లవ్ చేస్తారు, బట్ సమ్ డిస్ప్యూట్స్ వల్ల వచ్చేసి ఐశ్వర్య రాజేశ్వర్ గారిని మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల సంక్రాంతి రోజు ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తారేమో నేను. ఓకే, వెరీ గుడ్. మీరు సంక్రాంతికి వస్తున్నారు కదా, సంక్రాంతిలో ఎస్ ఉంది కదా, కానీ మీ స్టార్ కాస్ట్ లో లాస్ట్ అందరి పేర్లు ఎస్ వస్తుంది. నరేష్, గణేష్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్, ఇంతమందికి ఎస్ వస్తుంది. అందుకే సంక్రాంతి సార్ మైక్ ఇవ్వండి మూర్తి గారు. ఒకసారి మూర్తి గారు ఏంటండి? కాదు మూర్తి గారు సరదాగా నాకు ఒక చిన్న కోరిక ఉంది. మీరు మన మిత్రులు చెప్పిన కథలకి మీరు రేటింగ్ ఇస్తారా? క్రేజీ సార్ లాస్ట్ స్టోరీ సార్. ఎవరయ్యా? ఇక్కడ సార్. సార్ ఏంటి అని అంటే మన మీనాక్షి చౌదరి గారు వెంకటేష్ గారు ఫస్ట్ స్టార్టింగ్ లవర్స్ అనమాట. దాని మధ్య ఐశ్వర్య రాజేష్ గారు వస్తారు. ఐశ్వర్య రాజేష్ తో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. పెళ్లి చేసుకోవాల్సి వస్తే మీనాక్షి చౌదరి గారేమో ఇంకా రఫ్ గా హ్యాండిల్ చేసి ఆవిడ ఎలాగో కాప్ కాబట్టి అంటే సీఎం దాకా వెళ్తారు సార్. సీఎం దాకా వెళ్ళి వాళ్ళ మధ్యన పన్ను జరుగుద్ది. లాస్ట్ కి ఇంకా తప్పదు అనేసి ఐశ్వర్య రాజేష్ తో ఉండాల్సి వస్తుందని అనుకుంటున్నాను. అది సార్ క్లైమాక్స్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ టు అందరికి క్లాప్స్ కొట్టాలి. అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తారు, ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు. సో
ఒక చిన్న ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్గా ఇన్స్టెంట్గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు. మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. అనిల్ చెప్పిన వాళ్ళలో ఒక 4 మ్యాచ్ అయ్యారు మాకు. మీరందరూ ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందమ్మా. అనిల్ సార్ నేను సూపర్ హిట్స్. అనిల్ గారు ఇక్కడ ఓకే లాస్ట్ చెప్పండి సార్. వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారు అని చెప్పారు కదా. మీనాక్షి గారు చిన్న ప్రాబ్లంలో ఉంటారు. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత వెంకటేష్ గారికి సాల్వ్ చేయమని చెప్తారు. నాకు చిన్న ప్రాబ్లం ఉంటే నాకు తెలిసి కథ అదే సార్. ఓకే, మీరు పని చేశారు ఫిల్మ్కి, మీరు ఎలా చెప్తారు? లేదు లేదు అట్లా చెప్పకూడదు. లేదు కథలు, ఈ కథలన్నీ ఇక్కడతో అయిపోయాయండి. సంవత్సరానికి ఒక కథ అమ్మా, ఒక్కొక్క కాంపౌండ్ లో ఒక కథ మీకు. రైట్. మళ్ళీ చెప్తున్నారా? లేదు కథలు ఏం చెప్పట్లేదు. మీరు రివ్యూ రేటింగ్స్ గురించి మాట్లాడారు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాలు రాజు గారికి సంబంధించినవే. అయితే రీసెంట్గా కేరళలో రివ్యూస్ గురించి సీరియస్ ఫస్ట్ కేరళ, తర్వాతకి ఇవాళ చెన్నై కూడా ఒక యాక్షన్ తీసుకుంది. ఇక్కడ తెలుగులో ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అలాంటి వాటి గురించి? సో థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్కడ అది చెప్పండి.